శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాను నాయన. మీ రక్త ప్రోక్షించండి నా మీద, కూడి వచ్చిన బిడ్డలందరి మీద అయ్యా. ప్రతి ఒక్కరూ హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడవు, మాకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారమును పంచిపెట్టి మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ, చెరపట్టబడినటువంటి వారు అన్య జనాంగము కాదు, కానీ దేవుని బిడ్డలు, యూదా జాతికి సంబంధించినటువంటి వారు. యూదా అనగా స్తుతి అని అర్థం. దేవుని స్తుతించేటువంటి జనాంగము. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, అటువంటి వారిలో కొంతమంది చెరపట్టబడినప్పుడు, బంధించబడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి నెహెమ్యా యొక్క హృదయము చాలా బాధపడిందండి. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, అన్యులు చెరపట్టబడడంలో ఆశ్చర్యము లేదు, కానీ అక్కడ చెరపట్టబడిన వారు, బంధించబడిన వారు ఎవరు అంటే దేవుని యొక్క సంతతండి, దేవుని బిడ్డలు. అయితే ఎందుకు చెరపట్టబడ్డారు అంటే అసలు కారణం ఏంటి? అసలు దేవుని బిడ్డలకు ఎదురే లేదు. ఎందుకంటే రోషము కలిగినటువంటి సర్వ సైన్యములకు అధిపతికి యెహోవా వారికి నిత్యము తోడై ఉంటాడండి. ఆయన వాగ్దానం కూడా చేశాడు, ఇజ్రాయేలు దేవుడినైన నేను కొనుకను నిద్రపోను అని సెలవిచ్చినటువంటి దేవుడు. కానీ వాళ్ళు ఎందుకు చెరపట్టబడ్డారు అంటే, ఆ దినాలలో అండి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధనలు చాలా దగ్గరలో దేవుడు వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించి, ఎంతగానో దీవించి, అన్ని విధాలుగా వాళ్ళని హెచ్చించినప్పుడు వాళ్ళంట దేవుడు చేసినటువంటి మేలులు మరిచిపోయేటువంటి వారుగా మారిపోయారండి. దేవుని మీదే తిరగబడడం నేర్చుకున్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడం మొదలుపెట్టారు. అలా చేసినప్పుడు ఆకాశమందున్నటువంటి ఆ దేవదేవుడు అన్ని జనాంగమైనటువంటి రాజుల చేతికి ఈ దేవుని బిడ్డలైనటువంటి వారిని అప్పచెప్పేవాడండి. దేవుడే అప్పచెప్పేవాడు. జాగ్రత్తగా వినాలి, దేవుడే అప్పచెప్పేవాడు. కనుక నెహెమ్యాకి ఈ మాటలు ఎప్పుడైతే ఆయన చెవిని పడ్డాయో, దేవుని బిడ్డలైనటువంటి యూదా జాతిలో కొంతమంది, శేషించినటువంటి వారిలో కొంతమంది ఎప్పుడైతే బంధించబడ్డారో, బాధించబడుతున్నారు, శ్రమ పడుతున్నారు, వాళ్ళు నలపబడుతున్నారు అన్నటువంటి మాటలు విన్నాడో నెహెమ్యా ఎంతగానో ఏడ్చాడంట. రెండోదిగా చూస్తే యెరూషలేము యొక్క ప్రాకారములు ఆడ మరి పడద్రోయబడ్డాయంటండి. ఎందుకంటే దేవుడు యెరూషలేమునకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా దగ్గరలో కూడా ఆయన సంబోధిస్తాడు, యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా అంటాడండి. కనుక అటువంటి పట్టణము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము ఎప్పుడైతే పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి అనే విషయాన్ని విన్నప్పుడు ఆయన చేసినటువంటి మొదటి పని అలాగే నేలను కూర్చుండిపోయాడంటండి. ఎప్పుడు ఒక వ్యక్తి కుప్పగూలిపోతాడు, ఎప్పుడు ఒక వ్యక్తి నిలబడలేని స్థితిలోకి వస్తాడు అంటే తన హృదయము వేదనతో, బహుభారముతో, బహు దుఃఖముతో నిండి ఉన్నప్పుడు ఒక వ్యక్తి అండి స్థిరముగా నిలబడలేడు. అది జరిగింది నెహెమ్యా యొక్క జీవితంలో. అలాగే నేలను కూర్చుండంట ఆయన చేసిన పని ఏంటంటే ఏడ్చాడు. రెండోదిగా ఏం చేశాడంటే బహుదినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆయన దేవుని సన్నిధిలో గడిపాడు. మూడవదిగా చూస్తే ఆకాశమందున్నటువంటి దేవుని ఎదుటంట విజ్ఞాపన చేశాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు నిండుగా ఉందండి. కారణం ఏంటంటే దేవుడు సూటిగా మాట్లాడడానికి ఈ చివరి రాత్రి ఎంతగానో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు చెరపట్టబడడం ఏమిటి? ఒక ప్రశ్న అండి.
ఈ దినాలలో కూడా ఎవరు చెరపట్టబడుతున్నారు, ఎవరు సాతాను చేత బందీలుగా మారిపోతున్నారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారేనండి. అన్ని జనాంగముతో మనకు పని లేదు, కానీ ఇక్కడ ఎక్కువ మంది దేవునిని ఎరిగిన వారే ఉన్నట్టు నేను గ్రహిస్తూ ఉన్నాను. మరి ఎందుకు వాళ్ళు చెరపట్టబడ్డారు అంటే వాళ్ళ యొక్క అపరాధములు, వాళ్ళ యొక్క దోషములు దేవుని దృష్టికి రోషమును పుట్టించాయంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తానండి. మరి వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే అవసరం లేదు మనకి ఆ సంఘటన. ఎందుకంటే ఒక దృష్టాంతముగా మన ముందు ఉన్నప్పుడు మన జీవితాలు మార్చుకోవడానికి మనం ఇష్టపడతాం. ఒకసారండి ఒక దైవ సేవకులు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారండి. వచ్చి మేము విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నాం. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి అన్నారు, మా కోసం ప్రార్థన చేయండి అన్నారు. అందులో తప్పేమన్నా ఉందా? ఏం లేదు. కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒకరికొకరము ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటాం. ఆ సపోర్ట్ అనేది చాలా మంచిది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఎందుకోసం ప్రార్థన చేయాలి, ఎందుకోసం విజ్ఞాపన చేయాలి అని వారిని అడిగినప్పుడండి ఆ సేవకుడు అంటాడు, అమ్మగారు, మా పాస్టర్ అమ్మగారికి ఈవిల్ స్పిరిట్ పట్టిందండి, దయ్యపు శక్తి పట్టిందండి, దయ్యపు ఆత్మ పట్టిందండి. నా జీవితంలో మొట్టమొదటిగా నేను అదే వినడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ అటువంటి పరిస్థితి ఎవరికి వస్తుందంటే, ఏదో ఒకవేళ అప్పుడప్పుడే దేవుణ్ణి ఎరగనట్టు ఉన్నటువంటి వారికి ఒకవేళ వస్తే అందులో ఆశ్చర్యం లేదండి. అయితే ఆ సేవకుడు అంటూ ఉన్నాడు, నా భార్యకి దయ్యం పట్టింది, ప్రార్థన చేయనిటం లేదు, ఎంతసేపటిగా వంటదంట, నన్ను బండి మీద ఎక్కించుకుని అలా షికారుగా నన్ను తిప్పి, నేను ఏం కోరుతానో అది నాకు తీసివ్వాలి, నేను పలానా సీరియల్ చూడాలి, పలానా సినిమా చూడాలి అని చెప్పేదంటండి. నాకెంత ఆశ్చర్యం అంటే, ఇదేంది ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయా అనిపించిందండి. సరే, కానీ చిన్న వయసు నుంచి నాకున్న రోషం ఏంటంటే, దయ్యపు శక్తులు వచ్చి దేవుని సేవకుల ముందర కావచ్చు, లేదా దేవుని ఎదుట సన్నిధిలో కావచ్చు, అవి మాట్లాడుతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాటికి అంత అధికారము లేదు. రోషము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకులు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నామండి. ఆమెలో నుంచి ఒకటి వచ్చింది, అర్థం చేసుకోండి, బుస్ బుస్ అంట ఒకటి లేచింది. అలా లేచినప్పుడు యేసు నామములో దాన్ని గద్దించినప్పుడు అలాగే చల్లారిపోయింది. ఆ ఎత్తినటువంటిది అలాగే కిందకి దించేసింది. నేను అడిగాను, అసలు ఎందుకు వచ్చావు? ఆమె సేవకురాలు కదా, ఆమె దేవుని ఎరిగిన బిడ్డ కదా, దేవుని సేవ చేస్తున్నటువంటి వారు కదా, ఎందుకు నువ్వు వచ్చావంటే అది అంటదండి, అమ్మా మీరు ప్రార్థన చేయండి, ఇప్పుడు నేను వెళ్ళిపోతా. ఏమంటుంది? ప్రార్థన చెయ్యండి, నేను వెళ్ళిపోతా, కానీ నేను మరలా వస్తా. చూడండి ఎంత ఆశ్చర్యంగా మాట్లాడుతుందో. ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? నేను వెళ్ళిపోతాను, కానీ నేను మరలా వస్తానందండి. ఆ మాట ఎందుకనిందని నేను ఆ సేవకుని పిలిచి మాట్లాడాను. నాన్నగారు, ఏమనుకోవకండి, దేవునికి వ్యతిరేకమైన పనులు మీరు ఏమైనా చేస్తున్నారా అని అడిగానండి. ఎందుకంటే అడగాలి, మనం తెలుసుకోవాలి. కానీ ఆ సేవకుడు అబద్ధం చెప్పాడండి. నేను ఒప్పుకోలేదు. అన్నగారు, ఏదో దాస్తున్నారు మీరు, నిజం చెప్పండి, ఎందుకంటే దేవుడు ఎవరిని క్షమిస్తాడు? నువ్వు అతిక్రమాన్ని అలాగే దాచిపెట్టుకుని పైకి తెల్లని వస్త్రములు వేసుకుని, లేదా సేవకుని ముసుగులో ఒకవేళ ఉన్నా కూడా దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి మీరు చెప్పాలన్నగారు అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా మేమేమో విశ్వాసులకు బోధిస్తాం. ఏం బోధిస్తాం? సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, మరి సెల్ ఫోన్లో అనవసరమైనటువంటి వాటిని చూడకూడదని చెప్తాం, కానీ మేము మాత్రము అన్నీ చేస్తాం. చూడండి, అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, దానికి అక్కడ స్థానాన్ని వాళ్ళు కల్పించారు. అది అక్కడికి రావడానికి అవకాశం ఏర్పడింది. ఆ మాటలు విన్నప్పుడు
నేను చాలా బాధపడి, సేవకుడు కూడా చాలా బాధపడి వాళ్ళతో మాట్లాడి కొన్ని వారాలు, ఇంచుమించు ఒక 2-3 వారాలు 4 వారాలు నాకు గుర్తులేదండి, ప్రార్థన చేసి వాళ్ళతో ఒకే మాట చెప్పాం, యథార్థంగా సేవ చేయాలి, యథార్థంగా దేవుని దృష్టికి మనం కనపడాలి, అప్పుడు దేవుడు నిశ్చయంగా మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే దేవుని మహాకృపండి, వాళ్ళు మాట తీసుకున్నారు. త్వరలోనే ఆ పాస్టమ్మ గారికి విడుదల ఏర్పడింది. ఇప్పుడు చక్కగా వాళ్ళ సేవను చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ సందర్భాన్ని ముందుకు తీసుకుని వచ్చానంటే, చెరపట్టబడినటువంటి వారు ఎవరో కాదు, కానీ దేవుని బిడ్డలైనటువంటి వారే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయాలలో చెరపట్టబడి ఉన్నావు? విశ్వాసైనటువంటి నీవు స్వాతంత్రము కలిగి దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవునికి సమీపముగా జీవిస్తూ నీ ద్వారా అనేక మంది బానిసత్వపు కట్ల నుంచి విడుదల పొందాలండి. ఆమెన్, హల్లెలూయా. కానీ ఈ సభకు వచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో, జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధతలో నివసించేవాడు, మహామహుడుగు దేవుడంట ఆయన. మరి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల చేత, పనుల చేత మనము బందీలుగా కాబడకూడదండి. అందుకే నెహెమ్యా చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేయడము మొదలుపెట్టాడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎజ్రా గ్రంథంలో కూడా చూస్తే ఆడొక మాట ఉంటుందండి, చదువుదాం, తీయండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని విషయాలు చూద్దాం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలీలను, యాజకులను, లేవీలను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీలు, ఎబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైనటువంటి కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. తర్వాత చదువు. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముక్కిలై ఉండిరని చెప్పిరి. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఎజ్రా గ్రంథంలో కూడా చూస్తే ఎజ్రా దగ్గరికంట కొంతమంది పెద్దలు వచ్చారంట. వచ్చి ఆయనకి సమాచారాన్ని అందించారంట. నెహెమ్యాకి ఏ రీతిగా సమాచారం అందించబడిందో ఎజ్రాకు కూడా సమాచారం అందించబడింది. అందించడానికి ఎవరు వచ్చారంటే కొంతమంది పెద్దలు వచ్చి వాళ్ళు అంటారు, అయ్యా, మరి లేవీయులు, యాజకులు, ఇజ్రాయేలీలు ఎవరండి వీళ్ళు? లేవీలు ఎవరు? యాజకులు ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు? వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే, సేవ చేసే జనాంగము, ఆయన స్వాస్యమైనటువంటి వారు, ఆయన సంతతి అయినటువంటి వారంట. ఎవరితో కలిసిపోయి ఉన్నారంటే దేవునికి వ్యతిరేకమైన జాతులు ఉన్నాయండి. పెరిజ్జీలు, కనానీయులు, హిత్తీలు, అమోరీలు, అమోనీయులు, ఐగుప్తీలు అనే దేశపు జనులతో అంట వాళ్ళు కలిసిపోయారంట. కారణం ఏంటంటే కింద వాక్యములో ప్రభు చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు ప్రత్యేకంగా ఉండవలసిన వారంట. ఆ ప్రత్యేకించబడకుండా వారితో కలిసిపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథములో ఎక్కువగా క్రొత్త నిబంధనలో కూడా ఆది అపోస్తుల కాలంలో వాళ్ళు ప్రకటన చేసింది ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి
మీరు వేరే జీవించుడి. ఆమేన్, హల్లెలూయా. ఈ తరము వారికి, ఎందుకు ఈ తరము వారికి అంటారంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో మానవ శరీర ఆకారాన్ని ధరించినప్పుడు ఆ లోక జనులతో అనేక మందితో ఆయన సంబోధించే సంబోధనే ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. సర్ప సంతానమా అంటాడండి. మూర్ఖులకు ఈ తరమవారులారా అనేక విధాలుగా వాళ్ళని సంబోధిస్తాడు. కారణం ఏంటంటే, దేవునికి చోటియనటువంటి జనాంగం. అటువంటి వారితో అంట దేవుని బిడ్డలైనటువంటి వారు, ఆయన సంతతి అయినటువంటి వారు, ఆయన స్వాస్యమైనటువంటి వారు, ఆయన రక్తము చేత కొనబడినటువంటి వారు, ఎంతో ప్రేమగా ఎంచబడినటువంటి ఆయన జనాంగం అంట వారితో కలిసిపోయారంటండి. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డ? ఎందుకు చెరపట్టబడతారు? ఎందుకు బాధించబడతారు? ఎందుకు అంతగా సాతాను యొక్క చేతిలో నలపబడతారు అంటే కారణమంట, వాళ్ళు జీవితాన్ని ప్రత్యేకంగా దేవుని దృష్టికి వాళ్ళ జీవితం కనిపించలేదండి. అక్కడ వాక్యంలో ఉంటుంది, వారంట వారితో కలిసిపోయి అసహ్యమైనటువంటి కార్యములు చేయుచు, వాళ్ళే చేస్తున్నారంటండి. దేవునికి వ్యతిరేకమైన కార్యములు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక దగ్గరలో పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణాలు చెప్పాడండి. మీలో క్రోధము కానీ, కోపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, మత్సరము కానీ, ఇలాంటివి దేవునికి వ్యతిరేకమైనవి ఏవి కూడా ఉండకూడదు అంటాడండి. ఇంకొక దగ్గర అంటాడు, మీ నోట బూతులైనను సరసోక్తులైనను రాకూడదు అంటాడండి. ఎందుకంటే ఇది పరిశుద్ధులకు తగినది కాదు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటారు, మాకు ఫ్లోలో వచ్చేస్తుందండి. ఏమొస్తుందంట? దేవునికి వ్యతిరేకమైన మాటలండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ నోట చెడ్డ మాటలు రావడానికి అవకాశం లేదండి. ఈ నోటితోనే దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్నటువంటి నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడడానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇవి అంత్య దినాలండి, అపాయకరమైన రోజులు. నీ యొక్క పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ రావాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంతో జాగ్రత్త కలిగిన వారమై అని ఉంటుందండి బైబిల్ గ్రంథంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు అపవాది చేతిలో మనము పడిపోతూ ఉన్నాం? వాడికి ఎందుకు మనము స్థానాన్ని కల్పిస్తూ ఉన్నాం? ఈ దినాలలో పరిశుద్ధతే కొదువైపోయిందండి. అసలు క్రైస్తవులంటేనే ఎవరండి? క్రైస్తవులంటే పరిశుద్ధులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని పోలి నడిచే జనాంగం అండి. మన ప్రభువైన యేసుక్రీస్తులో ఎక్కడ కూడా ఏ మచ్చ కనపడదండి, ఏ పాపము కనపడదు. అసలు నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా అని సవాలు చేసినటువంటి దేవుడు అండి ఆయన. పరిశుద్ధ రక్తాన్ని కార్చిన దేవుడు. ఈరోజు నీవు నేను ఆయన సొత్తైన జనాంగముగా మార్చబడ్డాము అంటే అది మన ఎడల ఆయన చూపినటువంటి కృప అండి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ కృప కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు లోక జనులతో వాళ్ళు చేస్తున్న ఆచారములు, వాళ్ళు చేస్తున్నటువంటి సాంప్రదాయాలు, వాళ్ళకున్నటువంటి మూఢనమ్మకాలు మనలో ఎక్కడ కూడా కనిపించడానికి అవకాశమే లేదండి. కానీ చాలా సందర్భాలలో ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడికి మేము వెళ్తూ ఉంటాం సేవకులం కనుక. అనేక కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నప్పుడు మొట్టమొదట సాంగ్యాలు చెప్పేది, శకునాలు చెప్పేది, ఆ మూఢనమ్మకాల్ని బాగా నమ్మేది ఎవరు అంటే మన దేవుని బిడ్డలే అండి. నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం రాకూడదు. దేవుడు, మన దేవుడు ఎవరు అంటే రోషము కలిగిన వాడంట. ఇంకో దగ్గర ఉంటుంది, ఆయన బహు రౌద్రము గలవాడండి. ఆయన సర్వసైన్యములకు అధిపతికి యెహోవా. ఎన్నో ఘనమైనటువంటి నామములు కలిగిన దేవుడైన. మరి నువ్వు పరిశుద్ధతను కోల్పోయి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ బంధకం నుంచి నాకు విడుదల దయచేయి, నా ప్రార్థన ఆలకించు, ఈ సమస్యకు పరిష్కారం దయచేయి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడా?
మీలో ఒక ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది కొంతమందిలో, నా ప్రార్థన ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు, ఎందుకు నాకు జవాబు రావడం లేదు అని అనుకుంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటిగా నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. వాళ్ళంట అన్య జనాంగమైనటువంటి వారి కుమార్తెలను వీరు కుమారులకిచ్చి ఏం చేసుకుంటున్నారంట, పెండ్లి చేసుకుంటున్నారంటండి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రోజుల్లో చాలా మహా తెలివైపోయిందండి క్రైస్తవులకి. ఏం పర్వాలేదు, అన్ని జనాంగం అమ్మాయి అయినా పర్వాలే, మేము మార్చుకుంటాం. మనం మార్చడానికి ఎవరండి? ఒకవేళ మారిస్తే వాళ్ళు మన కోసమో లేదా కుటుంబస్తుల కోసమో దేవుడి మందిరానికి వస్తారు, నోటితో బైబిల్ వాక్యాలు చదువుతారు, నోటితో పాటలు పాడతారు, కానీ హృదయ అంతరంగంలో సున్నతి అనేది వాళ్ళకి లేదండి ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఇవన్నీ కూడా దేవునికి రోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందుకే ఆ జనాంగము చెరపట్టబడ్డారంటండి. కనుక మనకి ఏం కావాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కావాలి, ఒక వేరుపాటైన జీవితం కావాలి. అసలు చెప్పాలంటే క్రీస్తును మనలో చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని చూడాలండి? క్రీస్తును మనలో చూడాలి. పరిశుద్ధత ఉందా? ఈరోజు బిడ్డల్ని కూడా పరిశుద్ధంగా పెంచడం లేదండి. అందరినీ నేను అనడం లేదు, కానీ కొంతమంది నేను చూసినప్పుడు బాధ వేస్తుంది. వాళ్ళ పిల్లల యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్, అసలు వాళ్ళ యొక్క పద్ధతి, వాళ్ళు పెంచే విధానము చాలామందికి తెలియదండి. కారణం ఏంటంటే వీళ్ళే పరలోక జ్ఞానము చేత నింపబడలేదు. పరిశుద్ధమైనటువంటి అలంకరణ వీళ్ళకే లేదండి. ప్రభు అంటాడు, ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణ కాదు, కానీ ఒక పరిశుద్ధమైనటువంటి అలంకరణ నీవు కలిగి ఉండాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావంటే, నేను కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు చూస్తానండి, వాళ్ళ ఇంట్లో పోగానే నాకేం కనిపిస్తుందంటే, ఒక స్టాండ్కి ఇంతంత టైర్లు చుట్టేసి ఉంటారు. టైర్లు అంటే అర్థం చేసుకోండి, ఏంటవి? గాజులు, రకరకాల గాజులు అండి, రంగురంగుల గాజులు. ఇంకా ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది మన క్రైస్తవంలో ఉన్న బిడ్డలకి. వాళ్ళకు ఒక కిట్టు, అందులో లిప్టిక్లు, వాళ్ళకి కావలసిన వస్తువులు. ప్రియమైన దేవుని బిడ్డ, బిడ్డలను పెంచడము వాళ్ళకి నేర్పించాలి అంటే ముందు తల్లిదండ్రులుగా మనము సరైనటువంటి మార్గంలో ఉండాలండి. మనం పరిశుద్ధత కలిగి మన బిడ్డలకు అది నేర్పించాలి. ఎందుకో తెలుసా? మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, ప్రభువైన యేసుక్రీస్తును మనము చూడాలంటే ఎవరు చూస్తారు అని బైబిల్లో ఉందంటే పరిశుద్ధులు మాత్రమే ఆయన్ను చూస్తారండి. పరిశుద్ధత లేకుండా ప్రియమైన దేవుని బిడ్డ, నేను ప్రభువుని నమ్మాను, మరి బాప్తిస్మం పొందాను, నేను ఆరాధనకు వెళ్తున్నానని చెప్పినా సరే ఆ రాజ్యంలో ప్రవేశం లేదండి. అది పరమ యెరూషలేము అంటది. అది పరిశుద్ధత కలిగిన రాజ్యం, అది తేజోవాసులు నివసించే రాజ్యం అంట. మరి నీతి సూర్యుడైనటువంటి దేవుని యొక్క వెలుగు అక్కడ ప్రకాశిస్తూ ఉందంటండి. ఆ శక్తి కలిగినటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకు ప్రాణము ఉన్నప్పుడే మన జీవితాలను మనం సరిచేసుకోవాలంటండి. ఆమెను, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ఆయన ఏం చేశాడంటే, నెహెమ్యా మొట్టమొదటిగా ఏడ్చాడంటండి, కన్నీరు కార్చాడంట, దుఃఖించాడంట. అయ్యో, నా జాతి నశించిపోతూ ఉంది, నా జాతి చెరపట్టబడింది, నా జాతి వారు బహుగా శ్రమను నిందను మరి అనుభవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ప్రేమించినటువంటి యెరూషలేము పట్టణము కూడా, ఆ ప్రాకారము కూడా పడద్రోయబడింది, దాని గుమ్మములు కాల్చబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ రాత్రి కాల వేళ పరిశీలన చేసుకో. చాలామంది అండి దేవుని వాక్యము విని దాన్ని నిర్లక్ష్యం చేసేస్తారు. సమయము కొంచెమే ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. మానవ జీవితం యొక్క పరిమాణం, ఆయుష్కాల పరిమాణం అంట బెత్తిడంతేనంట. ఈరోజుండి రేపు ఉంటామో లేదో నమ్మకం లేదండి. అయితే దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మన జీవితాన్ని సరిచేసుకోవడానికి
దేవుడు తన కృపచేత ఈ రాత్రికాల వేళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అయితే ఆయన చేసినటువంటి మూడవ పని ఏంటంటే, ఉపవాసం ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన చేసిన పని ఏంటంటే, ఆకాశమందున్న దేవుని ఎదుటంట విజ్ఞాపన చేయడము మొదలు పెట్టాడంట. ఆమెన్, హల్లెలూయా. ప్రతి సంఘంలో కూడా మనము ఒకరోజు కేటాయిస్తాం. దేనికోసం అంటే విజ్ఞాపన ప్రార్థన అంటామండి. అయితే నెహెమ్యా ఎంత చక్కగా విజ్ఞాపన చేశాడో చూడండి. ఆయన జీవితం ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. చూడండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆమెన్, హల్లెలూయా. చూడండి, విజ్ఞాపన చేసే ముందు తన దేవుడు ఏమై ఉన్నాడో గుర్తు తెచ్చుకున్నాడండి. మన దేవుడు ఎవరో మనం రుచి చూచి ఉండాలి. ఆయన ఎలాంటి వ్యక్తిత్వము సుగుణాలు కలిగిన దేవుడో మనం ఎరిగి ఉండాలండి. నెహెమ్యా అంటాడు, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా. చూడండి ఎంత బాగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తును నువ్వు నిజంగా ఎరిగి ఉంటే ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవించాడు, మనకు మాదిరిగా ఉంచిపోయాడంటండి యేసు ప్రభు. సారము వెదజల్లు అడుగు జాడలలో మనము నడవాలని మనకు మాదిరిగా ఆయన నడిచి వెళ్ళాడు. ఆయన మనిషి కాదండి. చాలామంది అంటారు ఆయన మనిషి, ఆయన ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రుచి చూచి ఉంటే, క్రీస్తు ఎవరో నీవు ఎరిగి ఉంటే నిజముగా ఆయన వలె నడవడానికి ఇష్టపడతావు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈయనంటాడు, భయంకరుడమైనటువంటి గొప్ప దేవా, నిన్ను ప్రేమించి. ఇక్కడి నుంచి జాగ్రత్త వినండి. ఎవరి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు? అందరి విజ్ఞాపన ఆలకిస్తాడా? ప్రేమ కలిగిన దేవుడే కానీ అందరి విజ్ఞాపన ఆలకించడు ప్రియమైన దేవుని బిడ్డ. అలా ఆలకించాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలండి. మన విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రార్థన సాంబ్రాణి ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అందుకు కొన్ని యోగ్యతలు మనం కలిగి ఉండాలంట. ఆయన అంటాడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని. ఆమెన్, హల్లెలూయా. ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఆయన్ని ప్రేమించాలంట. నిన్న దాని గురించే కదా చెప్పింది, ప్రేమ గురించి చెప్పుకున్నాం. ఆయన్ని ప్రేమించిన తర్వాత నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను ఏం చేస్తామంట? అనుసరిస్తాం. తర్వాత అనుసరించి దాని ప్రకారము నడుచుకుంటామంటండి. ఆమెన్, హల్లెలూయా. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో వారి ఎడలంట ఆయన కటాక్షము చూపించి ఆయన నిబంధనను స్థిరపరుస్తాడంట. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుని కటాక్షము, కరుణ, వాత్సల్యత నీ మీదకి రావాలండి. నీ యందు దేవునికి దయ పుట్టాలి. నిన్ను చూచినప్పుడు దేవుడు నీలో ఉన్నటువంటి ఆ సుగుణాలను, నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, నువ్వు ప్రేమించే విధానమును, ఆయన వాక్యానుసారంగా జీవించే విధానమును ప్రభువు చూచి నీ ఎడలంట ఆయన కటాక్షము చూపించే దేవుడుగా ఉండాలంట. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీ విజ్ఞాపన వెంటనే అండి దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వెళ్తుందండి ప్రియమైన దేవుని బిడ్డ. మనం అనుకుంటాం, నేను చేసిన ప్రార్థన ఎప్పటికి చేరుతుందో దేవుడి దగ్గరికి. ఎంతో టైం పట్టదండి. రెప్పపాటున నువ్వు అడగడం, దేవుడు అక్కడి నుంచి నీకు జవాబు తీసుకుని రావడం. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, నిన్న నేను కొంత సాక్ష్యం చెప్పాను నా గురించి. అయితే పూర్తిగా నేను చెప్పలేదు, కానీ ఈరోజు
మరి నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం చెప్పాలని ఆశపడుతున్నానండి. తర్వాత వాక్యం కంటిన్యూషన్ చేస్తాను నేను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నామో, ఏ రీతిగా ప్రభువుని మేము విశ్వసించామో నిన్నటి దినమందు నేను చెప్పాను. అయితే మేము సేవ ప్రారంభించిన తరువాత, నాకు వివాహమైన తర్వాత ఒక 2 సంవత్సరాలు గడిచిందండి. నాకు అనారోగ్యం సంభవించింది. మరి ఆ అనారోగ్యం చేత నేను బాధపడుతూ ఉన్నాను. 2-3 హాస్పిటల్ కూడా తీసుకెళ్ళారు, కానీ అక్కడ ఏమీ లేదని చెప్పారు 2-3 దగ్గరలో. కానీ నాకు మాత్రం ఆరోగ్యం సరిగా లేదండి. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కూడా తెలుసు, చాలామంది ఉన్నారు నేను చెప్పేటువంటి సాక్ష్యానికి. వాళ్ళు మరి కన్నులారా చూచినటువంటి వారు ఇక్కడే ఉన్నారు. నేను ఆహారం తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, వామిటింగ్స్, కడుపు నొప్పి. అసలు నా శరీరం నా ఆధీనంలో లేదండి, నా వల్ల కావడం లేదు. ఎంతగా బాధ అనుభవిస్తున్నానంటే అసలు ఎవరికి కూడా నేను చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రి నిద్రపోయేటప్పుడు పడకలో అండి పాస్ పోసేది కూడా నాకు తెలియట్లేదు. పడకంతా తడిచిపోయేది. దైవ సేవకుడు నన్ను పైకి లేపి దాన్ని శుభ్రం చేసి మరలా నన్ను పండుకోబెట్టేవాడండి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చదువు చెప్తున్నటువంటి బిడ్డలు కూడా నా దగ్గరకు వచ్చి ఆ గ్లాస్లో జ్యూస్ పోసి ఇవ్వడానికి మా బిడ్డలు కూడా ప్రయత్నిస్తున్నారు. తాగాలని నాకు ఉంది, కానీ అది నా కడుపులోకి వెళ్ళడం లేదు. చాలా ఆరాటం. అసలు ఎంత బాధ అంటే అంత బాధ అండి. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కడుపు నిండా ఆహారం తినగలుగుతూ ఉన్నావంటే, కంటార నిద్రపోగలుగుతూ ఉన్నావంటే అది దేవుని యొక్క మహాకృప అండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను గుర్తెరిగానండి ఆ సందర్భంలో. నీళ్లు కూడా తాగాలన్న ఆశ ఉంది, కానీ ఏమి చేయలేకపోతున్నాను. 9 రోజులు అయిపోయిందండి. అప్పటికే 2-3 హాస్పిటల్ తిప్పారు. చివరిగా నన్ను మరొక హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే అక్కడ నాకు స్కానింగ్లని అవన్నీ ఇవన్నీ చేసి ఆ డాక్టర్లు అన్నారు, అమ్మా నీ 2 కిడ్నీలు వాసిపోయినాయి, చీమ కణాలతో నిండిపోయినాయి, నీకు ఇన్ఫెక్షన్ అయిపోయింది, నువ్వు కనీసం 4-5 రోజులన్నా హాస్పిటల్లో అడ్మిట్ కావాలన్నారండి. అప్పుడు సేవకులు అక్కడ లేరు. ఆ రోజు ప్రార్థన నడిపించడానికి హరినాథపురం నుంచి పాటూరుకి వచ్చినారు. అప్పుడు హరినాథపురంలో ఉన్నాం మేము. ఆ సందర్భంలో మా అక్కగారు చిన్న కుమార్తె అమ్మాయినిది నన్ను చిన్నప్పటి నుంచి ఆ పాప పేరు పెట్టి పిలుస్తుంది. వజ్రమ్మా నేను తీసుకెళ్తాను, నువ్వు బాధపడవాక రా బయలుదేరదామని నన్ను ఆటోలో వేసి మా వాళ్ళు తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చూసి చెప్పారు, అన్నీ నువ్వు కనీసం 4-5 రోజులన్నా అడ్మిట్ అవ్వాలి, చాలా క్రిటికల్గా ఉందమ్మా, ఇన్ఫెక్షన్ బాగా చేరిపోయింది, నీ కిడ్నీలు చాలా వాసిపోయి ఉన్నాయి, నువ్వు కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోకపోతే నువ్వు చనిపోతావు అన్నాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ అడ్మిట్ అయ్యాను నేను. కారణం ఏంటంటే రోగం అనుకుంటున్నాను, అంతే కదా. డాక్టర్లు చెప్పింది మనం నమ్ముతాం, ఎందుకంటే వాళ్ళు అన్నీ పరిశీలించి పరీక్షించి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పింది వాస్తవమే. మరి నేను అడ్మిట్ అయ్యాను. ఒక్కరోజు ఉన్నానండి, ఒక్క నైట్ ఉన్నాను. అయితే 2వ రోజు ఉదయాన్నే మరి పాస్టర్ గారు వచ్చి నా సాయి చూసి అలాగా తనకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నువ్వు హాస్పిటల్లో వద్దమ్మా, ముందు వెళ్ళిపోదాం పదా అన్నాడండి. కానీ నాకు బాధ అనుభవిస్తూ ఉన్నా, ఏంది ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను. కానీ సేవకునిలో దేవుని ఆత్మ కార్యం చేస్తూ ఉందండి, పరిశుద్ధాత్మ దేవుడు. మా తల్లి మా వాళ్ళంతా బాధపడుతున్నారు, ఎందుకు పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఏంటి ఆయనకి ఏమన్నా పిచ్చాయండి, ఆ అమ్మాయిని కానీ తీసుకెళ్తే అమ్మాయికి ప్రతిరోజు జ్వరం వస్తూ ఉంది, బహు భయంకరంగా ఉంది అమ్మాయి పరిస్థితి, అమ్మాయి చనిపోతుంది, మీ ఇష్టం అండి, మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు, తీసుకెళ్ళిపోండి అన్నారు. నన్ను తీసుకొచ్చేసారండి ఇంటికాడికి. తీసుకొచ్చేసారు. మరుసటి రోజు ప్రార్థనకు వచ్చేసారు పాస్టర్ గారు నన్ను వదిలేసి. ప్రియమైన దేవుని బిడ్డ, మాకు
చిన్న రేకులండి ఉండేది అక్కడ. పక్క రూమ్లో పండుకొని ఈ బైబిల్ గ్రంథాన్ని నా గుండెల మీద పెట్టుకొని నేను కన్నీరుగా అరుస్తూ ఉన్నా. ఎందుకంటే ఎక్కువగా ప్రార్థించే శక్తి నాకు లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు, ఓపిక లేదు, జ్వరము, విపరీతమైనటువంటి బాధ. ఆ సమయంలో నేను బైబిల్ గ్రంథాన్ని నా గుండెల మీద పెట్టుకొని, ప్రియమైన దేవుని బిడ్డ, నేను దేవుని ఒక మాట అడిగానండి. ప్రభువా, చిన్న వయసులో నాకు రక్షణ భాగ్యం ఇచ్చావు, నిన్నెవరో తెలుసుకోవడానికి కృపనిచ్చావు, ఒక వేరుపాటి జీవితాన్ని ఇచ్చావు, దైవ దర్శనం ప్రకారం వివాహం జరిపించావు. కానీ నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా వచ్చింది? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. నేను ఇదేనండి కన్నీరు కారుస్తూ ఆ మాటలు పలుకుతూ ఉన్నాను. అప్పుడు దాకా నాకు అన్ని రోజులు నిద్ర లేదు. కొంచెం నిద్రలోకి అలాగా కళ్ళు మూసి జారుకున్నానండి. దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. అనేక మంది బిడ్డలు కూడా చెప్తూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు, ఆయన రాయి కాదు, రప్ప కాదు, పుట్ట కాదు, కానీ ఎవరంటైనా సజీవుడైన దేవుడు, మాట్లాడువాడైనా. నేను అలా కళ్ళు మూసుకొని ఉన్నానండి. నాకు అంతకుముందు చేతబడుల గురించి విన్నాను, కానీ అవి ఏముందిలే అనుకునేదాన్ని. ఏదో చెప్తూ ఉంటారు, నాకేం పెద్ద నమ్మకం అంటే ఉంటాయి, అప్పుడెప్పుడూ ఉన్నాయేమో, ఆ జనరేషన్లో మా తాతల ముత్తాతల కాలంలో ఉన్నాయేమో, కానీ మన కాలంలో ఏందబ్బా అని అనుకునేదాన్నండి. కానీ నేను కళ్ళు మూసుకున్నప్పుడు నేను దేవుణ్ణి అడిగాను కదా, నాకెందుకు ఇలా జరిగింది ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. చిన్న వయసు నుంచి నీ కోసం నేను ఎలా బ్రతుకుతూ ఉన్నానో నీకు తెలుసు కదా ప్రభు అని నేను అడిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నా మీద చేతబడి ప్రయోగం చేసినటువంటి ఆ వస్తువులన్నీ నా కంటికి చూపిస్తున్నాడండి దేవుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ వస్తువులన్నీ చూస్తున్నా నా కన్నులారా ఏమేమి ఉపయోగించారో. నా మీద సర్పబాణం ఉపయోగించున్నారండి. అది నా మీదకి పరిగెత్తుతుంది అట్లాగే ఆ సర్పబాణం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, అది నా కంటికి కనిపిస్తున్నప్పుడు నేను పలికినటువంటి పలుకు ఒకటేనండి. నేను ఏమో పెద్దగా ప్రార్థన చేయలేదు, కానీ నా మీదకి అది పరిగెత్తుతూ ఉన్నప్పుడు నేను ఒక్క మాట ఉచ్చరించానండి. అదేందో తెలుసా? యేసురాజా అన్నానండి. ఆమెన్. హల్లెలూయా. ఒక్క పదమేనండి నేను అనింది, యేసురాజా అన్నానండి. ఆ చేతబడికి ప్రయోగించిన వస్తువులన్నీ కూడా అదృశ్యమైపోయినాయి. ఆ దృశ్యం నాకు ఎప్పుడైతే కనిపించిందో నేను దిగ్గున లేచి కూర్చొని పక్క రూమ్లో ఉన్నటువంటి మా అమ్మగారిని పిలిచామా, ఇది నాకు రోగము కానే కాదమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ చేసిన వారు ఎవరో కూడా అని డౌట్గా చెప్పానండి. వాళ్ళు ఉండొచ్చేమో అన్నాను, కానీ ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, వారి కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులకి ఈ విషయం తెలిసి నా దగ్గరకు వచ్చి పరుగు పరుగున నా కాళ్ళ మీద పడిపోయారండి. ఆమెను. హల్లెలూయా. వాళ్ళు చాలా ఏడ్చారండి. వజ్రమ్మ, మేము తమిళనాడుకి పంపించాం చేపించమని, కానీ అది నీ కోసం కదమ్మా, మేము వేరే పని మీద పంపించాం, కానీ అది నీ కోసమని మాకు ఇప్పుడు తెలిసింది. ఎట్లా చేస్తావమ్మా, ఏ విధంగా చేస్తాను అంటే నేను అన్నాను, చూపించినటువంటి ఆ దేవుడే దాన్ని పూర్తిగా నయం చేయగలిగిన శక్తిమంతుడైన. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ఆ చేపించిన వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఏం తెలిసింది తెలుసా? వీళ్ళకి అర్థమైపోయింది మనం చేపించామని. అక్కడికి వెళ్ళినటువంటి ఆ బ్రదర్ మాట్లాడాడండి. ఆ అబ్బాయి వచ్చి, అక్క నీ పేరు నా ముందర చెప్పలేదు, కానీ నీకే అని నాకు ఇప్పుడు తెలిసిందక్క. వాళ్ళు తమిళ్లో మాట్లాడుకుంటే నాకు అర్థం కాలేదు, కానీ అంద పొన్ను అంటే ఏందో అనుకున్నాను. ఆ మాంత్రికుడు ఒక మాట చెప్పాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్త, దేవుడు మన పక్షాన్ని ఎప్పుడూ ఉంటాడండి, మనల్ని విడిచిపెట్టాడు ఆయన. కానీ కొంత శోధన అనుభవించడానికి, కొన్ని అనుభవాలు రావడానికి మాత్రమే దేవుడు అనుమతి ఇచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ మాంత్రికుడు అన్నాడంట, అంద పొన్ను నెల్ల పొన్ను నాను పండమాట వెనక శాపం వరం అన్నాడంటండి. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అమ్మాయికి ఆయన చేస్తే నాకు శాపం వస్తుంది అన్నాడు.
కానీ అతను బతిమలాడి కొన్ని వేల రూపాయలు ఇచ్చి చేపించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, మేము చేసినటువంటి ప్రార్థన ఏందో తెలుసా? అనేక మంది సేవకులకి ఫోన్లు చేసామండి, అన్న ఇలా జరిగింది, ప్రార్థన చేయండి. ఆ శక్తులు నాకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అనేక మంది సేవకులు ప్రార్థన చేశారండి. మేము ప్రార్థించాం. దేవుని దగ్గర నేను విన్నపించింది ఏంటంటే, విజ్ఞాపన చేసింది ఏంటంటే, ప్రభువా ఆ చేసిన వారితో మీరు మాట్లాడండి. ఆమేన్, హల్లెలూయా. వారు మారు మనసుకు తగిన వారైతే వారికి మారు మనసునిచ్చి రక్షణ భాగ్యం ఇచ్చి నీ బిడ్డలుగా మలుచుకో ప్రభువా. కానీ వాళ్ళ హృదయం ఎలాంటిదో నాకు తెలీదు, నీకు అప్పచెప్తున్నాను తండ్రి వాళ్ళనని దేవుడికి అప్పచెప్పేశానండి. వాళ్ళని పన్నెత్తి మాట్లాడలేదు. అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో చెప్పాలి, అంత రోషము కలిగిన దేవుడండి. ఆయన బిడ్డలను ముట్టితే ఆయన ఊరుకునే దేవుడు కాదు. మనం ఒక్క కోణంలోనే చూస్తాం యేసుక్రీస్తుని, మనం రెండు కోణాల్లో చూడాలండి. ఆయన శాంతము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. అదే రీతిగా తన బిడ్డల జోలికొస్తే విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదని సెలవిచ్చిన దేవుడండి ఆయన. మరి ఆ సమయంలో కనిపెట్టాం ఆ బిడ్డలు మారతారని. కొంత డబ్బులు పాస్టర్ గారు ఇచ్చారండి, ఇక్కడే ఉన్నారుగా. పాస్టర్ గారు అమ్మాయికి ఇచ్చి, కొంచెం బాగాలేకుండా వచ్చింది అమ్మాయికి ఆ మూమెంట్లో, డబ్బులు ఇచ్చి ఆహారం పెట్టి ప్రార్థనకి రమ్మని, విజ్ఞాపనకి రమ్మని 2-3 సార్లు కూడా వచ్చిందండి. అమ్మాయిని ఆహ్వానించాం. తన భర్త వచ్చేవాడు కాదు. ఆహ్వానించినప్పటికీ ఆ అమ్మాయి మనసు చాలా కఠినంగా ఉంది. దేవుడికి అప్పచెప్పాం, మేమేం చేయలేం ప్రభువా, నీ ఇష్టం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ 6 నెలలకి చనిపోయిందండి. తిరిగి 6 నెలలకి భర్త చనిపోయాడండి. తిరిగి 6 నెలలకి వాళ్ళ అమ్మగారు చనిపోయారండి. ఆ కుటుంబంలో ఒక్క బాబు మాత్రమే మిగిలాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ బాబును కూడా ఎందుకు దేవుడు శాపానికి అప్పచెప్పలేదంటే ఆ బిడ్డకి ఏమీ తెలియదండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మన విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడండి. నువ్వు ఏ విషయం కోసం ఈ దినంలో ప్రార్థిస్తూ ఉన్నావో, ఎంత రోదనతో ఉన్నావో, ఎంత కన్నీరు కారుస్తూ ఉన్నావో. కొంతమంది అంటారండి తల్లులు, అమ్మ కన్నీరు కార్చి కార్చి ఇప్పుడు నా కంటిలో నుంచి నీరు కూడా రావడం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన అది యథార్థమైన ప్రార్థన అండి. ఆమేన్, హల్లెలూయా. వెంటనే చేయలేదు. కానీ ఇంకా బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా చూస్తే ఆయన అంటాడు, అయ్యా నా పాపము, నా తండ్రి ఇంటి వారి పాపము, మా జాతి వారి పాపము, మా కుమారుల దోషము ఏమున్నా ప్రభువా నువ్వు క్షమించయ్యా. నువ్వు కరుణా కటాక్షము కలిగిన దేవుడవు, దీర్ఘశాంతము కలిగిన దేవుడవు, దయా వాత్సల్యత కలిగినటువంటి దేవుడవు, మమ్మల్ని క్షమించు నాయనని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్త మారాలి, త్రాగుడు వ్యసనాల నుంచి అతడు విడిపించబడాలి, లేదా నా కుటుంబస్తులు మారాలి, లేదా నా రక్త సంబంధికులు మారాలి అని నువ్వు ఒకవేళ తలంచి ఉంటే నీ ప్రార్థనలో ఏముండాలంటే యథార్థత ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన విజ్ఞాపన చేశాడండి, అయ్యా ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో వారి ఎడలను కటాక్షము చూపించి నిబంధనను స్థిరపరచువాడవయ్యా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆ రీతిగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడము మొదలు పెట్టాలండి. తర్వాత చూస్తే మనము నెహెమ్యా గ్రంథంలో 1-6 వచనాల్లో మొదటి వచనం చదవండి. 6వ వచనం చదువు మా చాలు. 1-6. నీకు విరోధముగా చదువు. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట
బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. చూడండి అయ్యా, విరోధముగా ప్రవర్తించాం. నీ దృష్టికి మేము చేసినటువంటి అపరాధములు మీ కంటికి బాగా అటు చూడక్కర్లేదమ్మా, ఒకరి తరమతారులే, మిగతా వాళ్ళు చూడండి, మీ కంటికి బాగా కనిపిస్తుందయ్యా. కాబట్టి మోషే చేత మీరు ఏ ఆజ్ఞలైతే మాకు ఇచ్చారో, ఏ కట్టడలైతే ఇచ్చారో వాటిని మేము గైకొనలేదు అని ఒప్పుకున్నాడండి. ఎందుకు ఆయన ఒప్పుకుంటున్నాడంటే, ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశము, తిరిగి నేను యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టాలి, దాని గుమ్మములను కట్టాలి. ఎంత దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాడో చూడండి ప్రియమైన దేవుని బిడ్డ. తన కోసం ఆయన బాధపడటం లేదండి, తన కుటుంబస్తుల కోసం బాధపడటం లేదు, కానీ తన జాతి కోసం, దేవుడు ప్రేమించినటువంటి పట్టణం కోసం ఆయన ఆ రీతిగా విజ్ఞాపన చేసినప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఉంటుంది, అనేక మందికి ఆయనకి సహాయం చేయడానికంటే అనేక మంది ముందుకొచ్చారంటండి. ముందుకొచ్చినప్పుడు అపవాది ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? దేవుని పని చేయడానికి మనం పూనుకుంటే అపవాది ఎప్పుడు కూడా వాడు తోక ముడుచుకొని కూర్చుంటాడండి. అయితే అపవాది పలుకులు చూడండి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 4:1 మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతటి తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను నుండి వారు కట్టిన దాని వైపుకు ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవినను. శత్రువు యొక్క కలవరం మొదలైందండి ఈయనకి. చూడండి, దేవుడి పని ఎప్పుడైతే నెహెమ్యా చేయడానికి పూనుకున్నాడో వెంటనే ఆయన ఎదుటికి ఎవరు వచ్చేసారంటే శత్రువులు వచ్చి ముందు నిలబడ్డారు. నువ్వు ఎప్పుడైతే దేవునిలో బాగా ఎదగాలని, దేవుని కోసం బ్రతకాలని, కడ వరకు నేను క్రీస్తుకు సాక్షిగా ఉండాలని ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడే నీకు పోరాటం మొదలవుతుంది. ఆమెన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఎక్కువ చేయడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా నీ జీవితం జీవించడానికి దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుంటావో, అపవాది అయినటువంటి శత్రువు వాడు నీ ఎదుటికి వచ్చి నిలబడతాడండి. కారణం ఏంటంటే పరిగెత్తుతున్నటువంటి నిన్ను వాడు వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాడు. నీ హృదయంలో కలవరాలు పుట్టిస్తాడు. కలవరాలు కలిగేటట్టుగా అనేకమైనటువంటి సంఘటనలు నీ ముందుకు తీసుకుని వస్తాడు. నీ హృదయం అంతా చింతతో నింపేస్తాడు. ప్రార్థన మీదకి ఇక మీద పోనీయకుండా అడ్డుబండగా వాడు నిలబడతాడండి. ఇది నిజ క్రైస్తవుల్లో ఉండేటువంటి అనుభవం. ఇది ప్రియమైన దేవుని బిడ్డ, నెహెమ్యా ఎప్పుడైతే దేవుని యొక్క పని చేయడానికి పూనుకున్నాడో, దేవుని బిడ్డల కోసం కన్నీరు కార్చాడో, ఎప్పుడైతే దుఃఖముతో ఉపవాసం ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని ఎదుట విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఈయనకు పోరాటం మొదలైందండి.
ఆయన ఎదుట శత్రువులు వచ్చి మాట్లాడతాడు. ఆ గ్రంథంలో చూడండి ఎంత చక్కగా రాసించాడు. సన్బల్లటంట మిగులు కోపించి రౌద్రుడై ఎగతాళి చేస్తున్నాడంట. ఎవరిని ఎగతాళి చేస్తున్నాడో తెలుసా? ఒక విజ్ఞాపన కర్తను, దేవుని కోసం రోషముగా జీవిస్తున్నటువంటి నెహెమ్యాను, అతనితో కలిసినటువంటి వారిని ఈ అపవాది జొరబడినటువంటి ఈ వ్యక్తి అంటున్నాడు ఎగతాళి చేయడము మొదలుపెట్టాడండి. ఈరోజు నువ్వు కూడా దేవుడి కోసం బ్రతకడము మొదలుపెట్టు, నీకు ఎక్కడ లేని నిందలు ఆరంభమవుతాయండి. ఎక్కడ లేని శోధనలు నీకు రావడం మొదలు పెడతాయి. అట్లనే నువ్వు ప్రార్థన చేయకుండా మానేస్తావా? దేవుడి కోసం బ్రతకడం వెనకం చేస్తావా? రక్తము కారునంతగా పోరాడాలంటండి మనం. ఎవరితో? మనుషులతో కాదు, అపవాదితో మనం పోరాడాలి. ఎలా పోరాడాలంట? ప్రార్థనలో పోరాడాలంట. వాడు ఎగతాళి చేస్తున్నాడు చూడండి. షోమ్రోను దండువారు ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు. ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడో చూడండి. అసలు ఎందుకు పనికిరారండి మీరు యూదులను అంటున్నాడు. అసలు యూదులు దేవుని యొక్క బిడ్డలు, దేవుడు ప్రేమకు పాత్రులు, వాళ్ళు దేవుని యొక్క సొంత జనాంగము, స్వాస్యమైనటువంటి వారు. అయితే అపవాది అంటున్నాడు, ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. వాడు అంటూ ఉన్నాడు చూడండి, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? వీళ్ళ వల్ల అవుతుందా? వీళ్ళు గోడ కడతారా? ప్రాకారం కడతారా? కాల్చబడినటువంటి యెరూషలేము యొక్క గుమ్మములు తిరిగి కట్టబడతాయా? అసలు వీళ్ళ వల్ల అవుతుందా? చూడండి, తమంతటి తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా అని ఎగతాళి చేసి మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఉండు. నీ కంటికి కనిపించిన శత్రువు ఎప్పుడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వెంబడించే బండ. అదే రీతిగా అపవాది కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం జీవించడం మొదలు పెడతావో, పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడతావో, దేవుని కోసం రోషముగా బ్రతకడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, అపవాది నిన్ను వెంబడిస్తూనే ఉంటాడండి. కారణం ఏంటంటే నువ్వు సరైన ట్రాక్లో వెళ్తున్నావు అనుకో, నిన్ను వాడు ట్రాక్ తప్పిస్తాడు. వంకర త్రోవలో వెళ్ళడానికి, నీ మనస్సును మళ్ళించడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదండి. అందుకే ఒక సేవకుడు అంటాడు, అసలు 24 గంటలు ఎవరైనా పని చేస్తారు అంటే అది ఒక అపవాది ఒక్కడేనంట. ఎప్పుడు పని చేస్తుంటాడంట. ఏం పని చేస్తాడు? ఎవరు దొరుకుతారా దేవుని బిడ్డలు? ఏం భలే ప్రార్థన చేస్తుందబ్బా. కాబట్టి ఈమెకి ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏ బలహీనత ఈమెకు పెడితే ప్రార్థన చేయడము ఆపేస్తుంది. ఈమెద చాలా పరిశుద్ధంగా జీవించాలని ఒక తీర్మానం చేసుకుంది దేవుని సన్నిధిలో. ఈమె పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోనికి ఈమెను ఎలాగ నేను లాగాలి, ఈ వ్యక్తిని ఎలాగ నేను వశపరుచుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, అది అగ్ని బాణాలు వేస్తూనే ఉంటుందండి. అయితే మనమేం చేయాలి? అప్పుడు దేవుని బిడ్డలుగా మనమేం చేయాలి? ఎలా జయించాలి? ఇది చెప్పి నేను ముగిస్తానండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. పిల్లలారా, ఎఫ్ఎస్సి అన్న, ఎఫ్ఎస్సి 6:1 చదువు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 10వ వచనం చదవన్నా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీరు పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతోనూ. అక్కడ ఆపండి తల్లిగారు. ఎవరితో పోరాటం అంటే మనకి దురాత్మ సమూహాలు. కానీ అది ఎవరు గ్రహిస్తారంటే ఎవరి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయో వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి ఈ పోరాటము అపవాది ద్వారా కలుగుతుందని. కానీ మన బాహ్య నేత్రాలకి మనకి ఎవరు శత్రువుగా కనిపిస్తారంటే మన ఇరిగింటి వారు, పొరిగింటోళ్ళు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన బంధుమిత్రులు మనకు శత్రువులుగా కనిపిస్తుంటారు. కారణం ఏంటంటే అపవాది డైరెక్ట్గా నీ దగ్గరికి రాడు. 2 కూరలు పెట్టుకొని పెద్ద తలకాయ 10 చేతులు అలా పెట్టుకొని రాడండి. మన వాళ్ళల్లోనే వాడు లోనికి వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని వాడుకుంటాడు. వాడుకొని నిన్ను శోధించడమో మొదలు పెడతాడండి. నువ్వు గుర్తుపట్టాలి ప్రియమైన దేవుని బిడ్డ. కానీ మనం ఎంతసేపటికి నా భర్త నన్ను హింసిస్తున్నాడు, నా భార్య ఇలా చేస్తూ ఉంది, నా అన్నదమ్ముడు నన్ను సూటిపోటు మాట్లాడుతూ ఉన్నాడు, నా ఇరుగు వాళ్ళు ఇలా అంటున్నారు, నా పొరుగు వాళ్ళు ఇలా అంటున్నారు, నాకు అందరి శత్రువులేనమ్మా, ఎవరు కూడా నన్ను ఏం చేయరంటే ప్రేమించరు. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు పోరాడేది మనుషులతో కాదండి. నీ పోరాటం అంతా ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో. ఆమెన్, హల్లెలూయా. మరి సభలు జరిపించడానికి కూడా ఆషామాషికి ఏం జరిపించలేదండి. ఎంతోమంది బిడ్డలు విజ్ఞాపన ప్రార్థన చేశారు, వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు, మరి సేవకులంగా మేము ప్రార్థన చేసాం. ఒక్క ఆత్మనైనా ప్రభువా మీరు రక్షించండి, ఒక్క ఆత్మైనా రక్షించబడాలి, ఒక్క ఆత్మైన దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అలా ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతామో అపవాది మా మీద బహుగా దాడి చేస్తాడండి, బహుగా దాడి చేస్తాడు. అది ఎప్పుడు గ్రహించగలమంటే మన మనస్సున్న నేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడి ఉంటాయో మనం గుర్తుపడతాం. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. వాడి తంత్రాలు మాకు తెలుసు, వాడి తంత్రగొట్టని తెలుసు, వాడు ఏ రూపంలో వస్తున్నాడో మాకు తెలుసు, ఏ రీతిగా పోరాటం సాగించడానికి ప్రయత్నిస్తున్నాడో తెలుసు, ఎవరెవరిని వాడుకుంటున్నాడో కూడా మాకు తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ఏ రీతిగా అనుసరించాలి అంటే మనకొక మాదిరి నెహెమ్యా అండి. తన జీవితము దేవుడి కోసం సమర్పించుకున్నాడు. దేవుని యొక్క పట్టణం కోసం అది పాడైపోయినప్పుడు బాధపడ్డాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపనలో కూడా యథార్థత కలిగి విజ్ఞాపన చేశాడండి. ఆయన చెప్పలా నేను పరిశుద్ధున్నయ్యా, భక్తున్నయ్యా, నీకోసం బ్రతుకుతున్న వ్యక్తినయ్యా అనలేదు. కానీ అయ్యా, నేనును, నా ఇంటి వారును, నా పితరులను, మా జాతి, మేమందరం కూడా ప్రభువా నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ అంత యథార్థంగా విజ్ఞాపన చేశాడు. కాబట్టి శత్రువులు ఎదురైనప్పటికీ చివరికి విజయం ఎవరికి వచ్చిందంటే, ఎవరికి వచ్చింది? నెహెమ్యాకు, నెహెమ్యా పక్షము నిలబడినటువంటి వారికి వచ్చిందంట. ఆమెన్, హల్లెలూయా. ఎలా చెప్పగలమంటే మరి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. నెహెమ్యా 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా అమ్మా 52 దినములకు ప్రాకారమును కట్టుట
సమాప్తమాయను. ఆమెన్ హల్లెలూయా. చూసారా, ఆటంకాలు చేయలేదా? దేవుని పని చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు అడ్డుబండులు వచ్చినప్పటికీ సన్బలటే కాదండి, టోబీ అంటాడు, మీరు కడుతున్నది గోడ, ఈ గోడ మీద కానీ ఒక నక్క కానీ ఎగిరి పడితే ఆ గోడే పడిపోతుందంట. చూడండి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు అపవాది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది, ఈ శత్రువులు ఎప్పుడైతే పోరాటం చేయడం మొదలు పెడతారో నెహెమ్యా అంటాడు, మనలో ఉన్నటువంటి జనాంగము 2 గుంపులుగా మనం విడిపోవాలి. ఎన్ని గుంపులుగా? 2 గుంపులైపోవాలి. ఒక గుంపు వారేమో పని చేయాలి, ఒక గుంపు వారేమో ఆయుధములు పట్టుకోవాలంట. మీ చేతిలో విల్లుండాలి, డాలుండాలి, బాణములు ఉండాలి. సాతానుతో పోరాటం సాగించడానికి ఒక డాలు ఉండాలి. వాడు వేసే అగ్ని బాణాలు ఆర్పాలి. అంత మాత్రమే కాదు, కానీ గోడ కడుతూ ఉన్నప్పుడు మనందరికీ ఎడమ వస్తుంది. ఎడమ అంటే దూరంగా మనం ఉంటాము. అయితే ఒక వ్యక్తి మాత్రం ఎప్పుడు కూడా ఒక బాకా ఊదుతూ ఉంటాడు. ఆ బాకానాదం ఎప్పుడైతే మీకు వినిపిస్తుందో అందరూ ఎక్కడైతే ఆయన బాకా ఊదడం మొదలు పెడతాడో అక్కడికి అందరూ రావాలి. మనం అందరం కలిసి ఏం చేయాలంటే అపవాదితో పోరాడాలి. అయితే మన పక్షమున యుద్ధము చేయువాడు యెహోవాయే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి నువ్వు ప్రార్థనా జీవితం కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీకు తెలియకుండానే దేవుడు నీ పక్షమును ఎప్పుడు నిలుచుంటాడండి. నీ పక్షాన్ని ఉంటాడు. ఎంతమంది శత్రువులు చుట్టుముట్టినా కూడా నువ్వు భయపడవలసిన అవసరమే లేదండి. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు కూడా మనల్నంట కనుపాపు వలె కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు అంట. ఒకవేళ మనల్ని కానీ ముట్టితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టంట. దేవుని కనుగుడ్డును ముట్టినటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో జీవించగలరా? ఒకవేళ అపవాదైనటువంటి దురాత్మ సమూహాలు కూడా మనతో యుద్ధానికి వచ్చిన మన చేతి వ్రేళ్ల కంట ఆయన ఏమి నేర్పి ఉన్నాడు? పోరాటాన్ని, యుద్ధాన్ని నేర్పి ఉన్నాడంటండి. వాడితో పోరాడగలిగిన శక్తిని మనకి ఇచ్చినాడు. నోటి మాటలతో కాదండి. ఎఫెసీ పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చక్కగా సర్వాంగ కవచములో ఉన్నటువంటి ఆ యొక్క జీవితం అంతా, ఆయుధాలంతా కూడా అక్కడ రాసి పెట్టుంటాడండి. అవన్నీ మనం ధరించుకోవాలంట. ధరించుకుని ఎప్పుడైతే యుద్ధం చేయడం మొదలు పెడతామో ఏ రీతిగా నెహెమ్యా యొక్క జీవితంలో విజయాన్ని ఇచ్చాడో దేవుడు. 52 దినములకు వారు యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టారంట. ఆమెన్. హల్లెలూయా. అయితే అపవాదేమన్నాడు? మీరు ప్రాకారాలు కడతారా? మీరు గోడలు నిర్మిస్తారా? అబ్బో, మీరు బలులు అర్పిస్తారా? ఒక్క దినమందే పూర్తి చేస్తారా? మీకు అంత శక్తి ఉందా? మీరు ఎందుకు పనికి రానివారు, చాలా తక్కువ వారు. అస్సలు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చూడండి అపవాది ఏ రీతిగా మనల్ని శోధిస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బట్టి నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుని ఎప్పుడైతే ముందుకు సాగడం ప్రారంభిస్తావో, నెహెమ్యా యొక్క జీవితంలో విజయాన్ని అనుగ్రహించినటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడు, విజయశీలుడైనటువంటి ఆ దేవుడు మన జీవితానికి కూడా ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడండి. ఆమెన్. హల్లెలూయా. నమ్ముతావా ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు అనుకోవచ్చు, నా సమస్య చాలా పెద్దదండి. ఎంత సమస్య తెలుసా? పర్వతము లాంటి సమస్య అంట. అయితే దేవుని వాక్కు అంటుంది, అవి పర్వతములు అయినను మైనము వలె కరిగిపోవును. ఆమెన్. హల్లెలూయా. అది ఎంత పెద్ద సమస్య అయిన ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి చాలా చిన్నదండి. నా జీవితంలో లేదా మా సేవా జీవితంలో, నా వ్యక్తిగతంగా నేను యవ్వన కాలం ముందు ఉన్నప్పుడు జీవించిన జీవితంలో నేను అన్నీ కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకొని దేవునికి చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానండి. ఎందుకంటే ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మానవులమైనటువంటి మనలను ప్రేమించి, ఏముందండి మనలో యోగ్యత? ఎక్కడ ఏ మంచి లేనటువంటి మనలను ప్రేమించిన దేవుడండి యేసు ప్రభు. మనము పాపులమై ఉండగానే
మన కోసం ప్రాణం పెట్టిన దేవుడండి. నీతిమంతుని కోసం ఒకవేళ ప్రాణం పెడితే అర్థం ఉంటుంది, లేదా ఒక మంచి వ్యక్తి కోసం నేను ప్రాణం పెడతానంటే అర్థం ఉంటుంది. కానీ మనము పాపులమై ఉండగానే ప్రభు అంట మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడంటండి. కనుక ఆ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేను త్వరగా రాబోవచ్చు ఉన్నాను. కనుక నీవు పరిశుద్ధత కలిగి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి అందరూ చూచినప్పుడు మీలో నన్ను చూచున్నట్లుగా మీరు జీవించి మీ జీవితం ఇతరులకు పరిమళ వాసనగా ఉండాలి, సాక్షి స్తంభాలుగా నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాల వేళ కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉన్నావేమో. నీ వ్యక్తిగత జీవితం నీకు తెలుసు, నువ్వు ఏ రీతిగా ఉన్నావో. చాలామంది బయటపడరండి, రహస్యమైనటువంటి జీవితాలు జీవిస్తూ రహస్య పాపాలు చేస్తూ వారి జీవితం మురికితో నిండిపోయి ఉంటుంది. కానీ అటువంటి వారి జీవితంలో మనశ్శాంతి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ధైర్యము ఉండదు. అయితే ఈ రాత్రి కాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడే నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఒకవేళ ఇంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావేమో, ఎన్నో వాక్యాలు వింటున్నావేమో, ఎన్నో ప్రసంగాలు వింటున్నావేమో, కానీ నీ మనసు ఇంకా మారలేదేమో. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు అన్నటువంటి దినము ఉండగానే నీ మనస్సు మార్చుకో, నీ హృదయాన్ని ప్రభుకు అప్పచెప్పు. నీ పాపములన్నీ గుర్తు వచ్చిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో, కన్నీరు కార్చు, దుఃఖముతో నీ హృదయం నిండుకొని ఒకవేళ నీకు అవకాశం ఉంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి యథార్థమైన విజ్ఞాపన చేయడం మొదలుపెట్టు. దేవుడు నీ జీవితాన్ని కడతాడు, ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని కడతాడు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ప్రభు మంచి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మలుస్తాడండి. నువ్వు అడగక్కర్లే, నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. నువ్వు అడగక మునిపే నీకు ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వగలిగిన దేవుడండి యేసు ప్రభు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ స్థితి కొంచెమైనా సరే ప్రియమైన దేవుని బిడ్డ, కొంచెంలో నమ్మకంగా ఉండు. అది సేవా జీవితమైన విశ్వాస జీవితమైనా సరే యథార్థంగా జీవించడం మొదలుపెట్టు. దేవుడు ఈ దినము నుంచి నిన్ను ఉన్నతమైనటువంటి దీవెనలతో ఆశీర్వాదములతో ఆయన నింపునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునేలా మనం పాట పాడుతూ ఉన్నప్పుడే ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితాన్ని నీ ముందుకు తీసుకుని వస్తున్నాడేమో ప్రియమైన దేవుని బిడ్డ, అవన్నీ ఒప్పుకోవడానికి ఇష్టపడు. ఆయన దగ్గర కన్నీరు కార్చు. ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇప్పుడే ఇష్టపడినట్లయితే, ఇంతకాలం ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యలన్నిటినీ తీర్చడానికి యేసయ్య తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నెహెమ్యా ఏ రీతిగా తన పితరుల పాపమును, తన పాపమును, తన ఇంటివారి పాపమును, తన జాతివారి పాపమును ఒప్పుకొని కన్నీరు కారుస్తున్నాడో, నిజంగా దుఃఖిస్తూ ఉన్నాడో. స్తోత్రం ప్రభు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారేనే. అందరు కళ్ళు మూయాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నటువంటి ఈ సమయంలో ఆత్మదేవుడు నిన్ను శుద్ధీకరించాలని, నిన్ను పవిత్రపరచాలని, ఒక యథార్థమైన జీవితం జీవించాలని కోరుకుంటున్న దేవుడు కనుక నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన
నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నెహెమ్యా ఏ రీతిగా రోషం కలిగి నీ కొరకు జీవించాడో ప్రభువా, ఏ రీతిగా తన జాతి కోసము యెరూషలేము పట్టణ ప్రాకారముల కోసము నాయన ఏడ్చి నాయన దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రభు నీ ఎదుట స్వామి యథార్థమైనటువంటి విజ్ఞాపన చేశాడు. ఆ జీవితాన్ని మాకు దయచేయి ప్రభువా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. స్తోత్రము రాజా. అయ్యా నన్ను దర్శించు ప్రభువా. ఏవో బంధకాలు నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయ్యా, విడుదల కావాలని కోరుకుంటూ ఉన్నాను ప్రభువా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. స్తోత్రము నాయనా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. యేసు రక్తము, 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 యేసు రక్తము, యేసు రక్తము,
యేసు రక్తం 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 యేసు రక్తం 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 యేసు రక్తం 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 యేసయ్యా మీ అమూల్యమైనటువంటి రక్తము చేత ప్రభు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ యొక్క పాపములను కడిగి వేయండి స్వామి. పరిశుద్ధపరచండి అయ్యా. పరిశుద్ధ రక్తం, అమూల్య రక్తం, అది నీతిమంతుని యొక్క రక్తం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము. ఉచ్చరించి నేను అడుగుతావు, రక్తం రక్తం యేసు రక్తమను. చీకటి శక్తులు కాలిపోతాయి. ఈ సమయం మందు చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుతావు. తాగుడు బానిసత్వ కట్టల నుంచి విడుదల పొందుతావు. వ్యభిచారము దొంగతనం అనేటువంటి పాపం నుంచి విడుదల కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయనా. ప్రియదేవులారా, మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. రేబాల ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు, మరి సిస్టర్ సహోదరి షకీలా కుమార్ గారు మరి సమయంలో ప్రార్థన చేస్తారు. దక్షిణ మెట్ట ప్రాంతంలో వారు సేవ చేస్తుండగా సహోదరి సిస్టర్ గారు వచ్చి షకీలా కుమార్ గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకందరికి వందనాలు, పుడిన బిడ్డలందరూ కూడా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయన. కృపా కనికరము గల దేవ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నా తండ్రి మీరు పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్యలో ఉండి నీ నామానికి మహింకరంగా ఘనంగా జరిగించిన యేసయ్యా, మరి ఒకసారి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు నా తండ్రి ప్రభా. యొక్క సమయంలో ప్రభా, యొక్క రాత్రికాల సమయంలో ప్రభా, నీ యొక్క దైవ సేవకురాలు నిలబెట్టిన తండ్రి చక్కటి మాటలు ప్రభా మాకు అందించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును నా తండ్రి ప్రభా, ఆనాడు ప్రభ చెరపట్టిన వారి కోసం నా తండ్రి నెహెమ్యా నా తండ్రి ప్రభా ఎలా కన్నీరు విడిచిన తండ్రి, దుఃఖముతో ఉపవాసం ఉండి నా తండ్రి విజ్ఞాపన చేసాడో ప్రభా, యథార్థవంతమైన ప్రార్థన ప్రభా, అయా వారి జీవితాలను సరిచేయడానికి, ప్రాకారాలు కొట్టడానికి ప్రభా మీరెంతగానో ప్రభా ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా చక్కటి మాటలు మీరు అందించారు నా తండ్రి. ఇదిగో మీరు ప్రభా ఈ సమయంలో ప్రభా ఆ మాటలను ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకున్న తండ్రి, మేము కూడా నా తండ్రి ప్రభా యథార్థవంతమైన జీవితం నాయన, పరిశుద్ధమైన జీవితాలు మేము జీవించుటకు మాకు సహాయం చేయమడుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అవును నా తండ్రి, ముఖ్యంగా చెరపట్టిన వారు దేవుని బిడ్డలనే పట్టుకుంటారని ప్రభా ఇదిగో మీరు సెలవిస్తున్నారయ్యా. అటువంటి జీవితాల్లో ప్రభా మేము చెరపట్టే వారంగా ఉండకుండా నా తండ్రి పరిశుద్ధమైన జీవితాలు మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమడుచున్నాం దేవా. మీకు స్తోత్రాలు. అయ్యా నెహెమ్యా లాంటి జీవితం, యథార్థవంతమైన జీవితం నా తండ్రి ప్రభా, వారి కుటుంబం ప్రభా అందరి నిమిత్తం అయితే ప్రభా ఎలా యథార్థవంతంగా ప్రభా ప్రార్థన చేశాడు, మా జీవితాల్లో కూడా ప్రభా మేము యథార్థవంతంగా ప్రభా మేము చేసిన అపరాధాలు పాపాల కొరకునైనా మా తప్పులు ఒప్పుకునే ప్రభా యథార్థవంతమైన జీవితాలు జీవించడానికి ప్రభా మాకు సహాయం చేయమని కృప చూపించమని అడుగుతున్నాం దేవా. మీకు స్తోత్రాలు. ఆ యొక్క చక్కటి మాటలు ప్రభా విని ప్రభా ఈ జీవితం విని ఆ జీవితం విడిచిపెట్టే వారముగా కాకుండా నాయన మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించుకునే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా నా తండ్రి మీరు మా మధ్యలో ఉండి ప్రభా చక్కగా నడిపించారు. మీ సేవకుల ప్రభా ఎంతో భారంతో ప్రభా నాయన ప్రభా యొక్క కూడికిని ఏర్పాటు చేసుకుని ఉంటున్న ప్రభా యొక్క 3 దినాల ప్రభా మీరు నాయన సంతోషకరంగా నీ నామానికి మహింకరంగా ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి నాయన మరొకసారి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు నా తండ్రి. ఈ సమయంలో ప్రభా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రియులరా, మరి సమయంలో అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని మర్చిపోతుంటాను. ఒక్కోసారి దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రత్యేకించి ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రార్థన పెట్టుకునే దానికి దేవుడు కృప చూపించాడు. గత సంవత్సరము మామిడి తోట ప్రాంతంలో పెట్టడం జరిగింది. దూరం కాబట్టి, మనది చిన్న పరిచర్య కాబట్టి, సో దగ్గరగా ఉంటే మంచిది అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు సహృదయముతో మరి గత దినాల్లో పొలాలు ఇవన్నీ అయితే ఇప్పుడు ప్లాట్లుగా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వర్షంతా కూడా అమ్మినట్టు ప్లాట్లేను. అయితే వారు సహృదయంతో మరి ఇప్పించినటువంటి దోనిపర్తి రామకృష్ణ అన్న మరి మంచి సహృదయంతో మంచి మనసుతో పెట్టుకోమని వారు దీనికి సంబంధించినటువంటి వారితో మాట్లాడటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా, ఈ వాల్పోస్ట్ విషయంలో కానీ యవనస్తులు కొంతమంది చక్కగా పనిచేశారు. కొంతమంది వ్యక్తిగతంగా ఈ మీటింగ్స్ కోసం ప్రార్థన చేశారు. కొంతమంది దైవజనులు సహకరించారు. వారిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, మన ప్రత్యేకించి మన ఈ హైరియర్స్ కానీ ఈ స్టేజీ ఇలాగ ఏర్పాటు చేయడం కానీ ప్రతి సంవత్సరం మన సప్రపు శేషన్న కుమారుడు సప్రపు సుకుమార్ సహోదరుడు చాలా మంచి మనసుతో మంచిగా మనకి సహకరిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు వారి యొక్క వాటర్ ప్లాంట్ని కానీ హైరియర్స్ని కానీ దేవుడు బహుగా దీవించి వారి కుటుంబాన్ని రక్షించునుగాక. ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు కోల కమలాకర్ తమ్ముడు మరి కొంచెం డీజీ బాక్సులు కొంచెం అవగాహన లేకపోయినా క్రిస్టియన్స్ మీటింగ్కి ఎక్కువ సౌండ్ పెట్టేస్తాడు. అన్న ఊరంతా మోగాల, ఇది కమలాకర్ సౌండ్ సిస్టమ్ అని అంటాడు. కాబట్టి మన బెన్నీ బ్రదర్ 2వ రోజు నుంచి వచ్చాడు. కొంచెం కవర్ చేసి లైటింగ్ కానీ ఈ రికార్డింగ్ కానీ ఇవన్నీ కవర్ చేసి చక్కగా పెట్టేదానికి దేవుడు బెన్నీ బ్రదర్ని వాడుకున్నాడు. వారి యొక్క ఆర్కెస్ట్రా టీంని బట్టి కూడా దేవుడు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ప్రియదేని బిడ్డలారా, మరి మీరందరూ కూడా ఈ 3 దినాలు ఈ స్వార్థ సభలకి మీరు ఎంతగానో మా ఆహ్వానాన్ని అందుకొని దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇంకేమైనా మర్చిపోయింటే ఒకవేళ మీరు సహృదయంతో మన్నించండి. వచ్చినటువంటి దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.